బుజ్జి కుందేలు తెలివి. సుందరవనంలో బుజ్జి కుందేలు ఉండేది. అది చాలా తెలివైంది. ఒకరోజు నీళ్లు తాగేందుకు నది వద్దకు వెళ్ళింది. అక్కడ తాబేలు చిట్టి కప్పలను వీపుపై ఎక్కించుకొని ఆ నదిలో అటూ ఇటూ తిప్పడం గమనించింది. వాటి సంతోషం చూసి కుందేలుకు ఆశ కలిగింది. వెంటనే తాబేలును పిలిచి తన్ను కూడా తిప్పమని అడిగింది. అప్పుడు తాబేలు, కప్పలు చాలా చిన్నవి కాబట్టి వాటి బరువు మోయగలను. నిన్ను తిప్పడం నా వల్ల కాదు. ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడేందుకు నీకు ఈత కూడా రాదు. ఈ నీడల్లోనే ఉండే ముసలిని అడుగు, అది నిన్ను తప్పకుండా ఎక్కించుకుంటుంది అంది. ఆ మాటలను అక్కడే ఉన్న ముసలి విన్నది. ఆ బుజ్జి కుందేలుని ఎలాగైనా నీడల్లో ముంచేసి గుడుక్కుమనిపించాలని అనుకుంది. నీళ్ళల్లోంచి తల బయటకు పెట్టి, నిన్ను నా వీపు మీద కూర్చోబెట్టుకుని తిప్పుతాను రా అంటూ కుందేలును పిలిచింది. క్షణం కూడా ఆలోచించకుండా ఒక్క గంతుతో ముసలి పైకి చేరింది కుందేలు. కొద్దిసేపు నదిలో అటూ ఇటూ తిప్పిన ముసలి ఆ తర్వాత ఒక సుడిగుండం వైపు వెళ్ళసాగింది. కుందేలు అది గమనించలేదు. ఇంతలో ఒక పెద్ద చేపకు ముసలి కుట్ర అర్థమైంది. కుందేలును హెచ్చరించింది. అప్పుడు ముప్పును పసిగట్టిన కుందేలు, ఓ ముసలి మామ, నువ్వు నన్ను భలే తిప్పుతున్నావు. నీళ్ళల్లో వేగంగా ముందుకు వెళ్ళేళ్ళల్లో ఎవరైనా నీ తర్వాతే. వెనక్కి కూడా అంతే వేగంతో వెళ్ళగలవా అని అడిగింది. నాకు రాందంటూ లేదు, ఇప్పుడు చూడు అంటూ నెమ్మదిగా వెనక్కి వెళ్ళసాగింది ముసలి. అయ్యో, అంత నెమ్మదిగానా అంటూ రెచ్చగొట్టింది కుందేలు. ఆ ముసలికి పట్టుదల ఎక్కువై, చూడు ఇంకా వేగం పెంచుతాను అంటూ మరింత వేగంగా ఒడ్డును చేరింది. వెంటనే బుజ్జి కుందేలు ఒడ్డుపైకి దూకి, ముసలి మామ, నీ దుర్బుద్ధిని గ్రహించాను. ఆపద వస్తే కంగారు పడకుండా ఏదైనా ఉపాయం ఆలోచించాలని మా అమ్మ చెప్పింది. అందుకే నిన్ను వెనక్కి వచ్చేలా చేశాను అంటూ పరిగెత్తింది. అప్పటికి కానీ తన తప్పేంటో ముసలికి అర్థం కాలేదు. అయ్యో, నోటిదాకా వచ్చిన ఆహారాన్ని తెలివి తక్కువగా వదిలిపెట్టానే అనుకుంటూ బాధపడింది.